హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కానీ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో ఈరోజు మళ్ళీ చాలా ఒక 2-3 మంత్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో ఏంటంటే, నేను ఇదివరకు ప్రీవియస్ ఆటిజం వీడియోస్ తీశాను కదా. సో ఆటిజం పిల్లలకి ఎలాంటి థెరపీస్ ఇప్పించాలి అండ్ ఎలాంటి యాక్టివిటీస్ ఇప్పించాలి అని నేను ఒక వీడియో తీశాను కదా. సో ఆ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట. మ్యాక్స్ షార్ట్స్లో కంటే వీడియోస్ ఆటిజం గురించి ఎక్కువగా తీస్తుంటాను. సో ఈరోజు అప్లోడ్ చేసే వీడియోలోన అభినవ్ ఉన్నాడు కదా. సో మీకు తెలిసిందే. సో తనకు 3 మంత్స్ బ్యాక్ ఏ యాక్టివిటీస్ అయితే చేయించామో అవి కాకుండా వేరేవి చేయించడం వల్ల వచ్చిన రిజల్ట్, ఈ యాక్టివిటీస్ వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటనేది మీరే అబ్జర్వ్ చేయండి. అండ్ థెరపీస్ ఇప్పిస్తున్నప్పుడు మధ్యలో ఎవరు డ్రాప్ చేయకున్నట్టు కంటిన్యూ ప్రాసెస్ అనేది ఉండాలి. అండ్ ఈ వీడియోలోన నేను 2-3 యాక్టివిటీస్ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం ఆటిజం పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ ఇప్పించాలి అనేది, అండ్ అభినవ్కి మేము ఇప్పించిన తర్వాత రిజల్ట్ వచ్చిన యాక్టివిటీస్ అనమాట ఇవి. సో ఈ యాక్టివిటీస్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ కమెంట్లోన ఇద్దరు అడిగారు కదా, సో ఏ ఏజ్లోన ఆటిజం ఉంది అని గుర్తించారు అని. సో అభినవ్కి అయితే మనము ఏ ఏజ్లో గుర్తించామమ్మా? అభినవ్కి మేము చాలా లేట్గా గుర్తించాము ఆటిజం ఉంది అని. మామూలుగా అయితే పిల్లల్లోన 2-3 ఇయర్స్కి గుర్తిస్తారంట. మామూలుగా అయితే మా ఇంట్లోన మా అమ్మ వాళ్ళందరూ అబ్బాయిలకి లేట్గా వస్తాయి మాటలు అని ఇలా చెప్పారనమాట. కానీ తర్వాత లేట్ రికగ్నైజేషన్ అనమాట. 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అభినవ్కి ఆటిజం ఉంది అని, స్పీచ్ ఇంకా రాలేదు అని డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మాకు ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి అని, మైల్డ్గా ఉంది అని అప్పుడు మాకు తెలిసిందనమాట. సో అంతవరకు మాకు తెలీదు. సో మేమైతే చాలా లేట్గా గుర్తించామన్నమాట. మ్యాథ్స్ అయితే పిల్లలకి 3 ఇయర్స్ నుంచే ఆ సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. సో క్లాప్స్ కొట్టడము, కంటిన్యూస్గా ఐ కాంటాక్ట్ సరిగ్గా లేకపోవడం, డిఫరెంట్గా చూడడము, సో మనం చెప్తున్నది వినకున్నట్టు ఎక్కడో ఆలోచించడము. సో మనం ఏమనుకుంటాం, చెవులు వినపడడం లేదేమో, చాలా ఏవేవో అనుకుంటాం. కానీ అవన్నీ మేము కూడా కొట్టి పడేసాము. కానీ తర్వాత తెలిసిందనమాట ఆటిజం ఉంది అని. ఇప్పుడైతే ప్రజెంట్ థెరపీస్ కంటిన్యూ చేస్తుంది. మధ్యలో అయితే బ్రేక్ చేయలేదు. కానీ చాలా వరకు రిజల్ట్ అయితే వచ్చింది. తన డైలీ యాక్టివిటీస్, వాష్రూమ్కి వెళ్ళడము, డైలీ యాక్టివిటీస్ తను చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడనమాట. ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడము థెరపీస్ వల్లనే కాదు, ఇంట్లో వాళ్ళ మదర్ మెంటర్ అనమాట. సో మంచి ఆ టోన్ వల్ల, ఆ రికగ్నైజేషన్ వల్ల వాడు ఆ టోన్ని బాగా క్యాచ్ చేసి, వాళ్ళ మదర్ ఏదైతే చెప్తున్నారో అది బాగా క్యాచ్ చేసి వాడు ఆ యాక్టివిటీస్ అన్నీ బాగా మైండ్లోకి ఎక్కించుకుంటున్నాడు అనమాట. అండ్ ఇది వరకుతో కంపారిజన్ చేస్తే అభినవ్కి చాలా బెస్ట్ రిజల్ట్. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్పీచ్ ఇంకా రావడం లేదు. స్పీచ్ థెరపీ కోసం మంచి వాళ్ళని సెర్చ్ చేస్తున్నాము. సో తెలిస్తే దాని గురించి కూడా నేను వీడియో తీస్తాను. సో ప్రజెంట్ అయితే అభినవ్ గురించి ఇవి లేటెస్ట్గా మేము యాక్టివిటీస్ చేయించి రిజల్ట్ వచ్చిన యాక్టివిటీసే ఇందులోన అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ యాక్టివిటీస్ మీ ఇంట్లో ఎవరైనా ఆటిజం పిల్లలు ఉంటే మీరు కూడా ఈ యాక్టివిటీస్ని చూసి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమన్నారు, కమెంట్ ఇంకొక అమ్మాయి కమెంట్ ఏమని పెట్టిందంటే, ఆటిజం పిల్లల్ని కిడ్స్ స్కూల్లో జాయిన్ చేయించవచ్చా అని పెట్టింది. సో ఆటిజమ్స్ బేసిక్గా ఆటిజం పిల్లల్ని నార్మల్ స్కూల్లో జాయిన్ చేయించాలి అంటే వాళ్ళ మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆటిజం పిల్లల వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ కొన్ని ఉంటాయని చెప్పి వేరే పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి తొందరగా వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వకపోవడము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి స్పెషల్ స్కూల్సే ఉంటాయి. సో నార్మల్ స్కూల్లో వదిలితే రిజల్ట్ వస్తుంది అనుకోవడం అది చాలా తప్పు.
ఎందుకంటే ఆటిజం పిల్లల్లో నార్మల్ కిడ్స్ కంటే ఆటిజం పిల్లల్లో బ్రెయిన్ అనేది చాలా షార్ప్ ఉంటుంది. పక్కన పిల్లలు ఏదైనా హార్ష్గా అగ్రెసివ్గా ఉంటే అది వెంటనే క్యాచ్ చేసి వీళ్ళు కూడా ఇదే రిపీటెడ్గా చేస్తారనమాట. సో అందుకే వీళ్ళకి స్పెషల్ స్కూల్లోనే జాయిన్ చేయించాలి ఆటిజం పిల్లల్ని. అండ్ స్పెషల్ స్కూల్స్లోనే జాయిన్ చేయించాలి. అండ్ ప్లే స్కూలు స్పెషల్ స్కూల్లోనే ఉంటుంది. సో ప్లే స్కూల్ అంటే అన్ని స్కూల్స్లోనూ నార్మల్గానే ఉంటుంది. బట్ కొన్ని స్కూల్స్లోనే టీవీస్ పెట్టడము ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అవి చూసుకొని బాగా ఎంక్వైరీ చేసుకొని జాయిన్ చేయించుకోవాలి. సో నా వరకు అయితే సజెషను స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించి థెరపీస్ ఇప్పించడమే బెస్ట్ సజెషన్. అండ్ ఇంట్లోన వాళ్ళ మదర్ మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థెరపీస్ కన్నా వాళ్ళ మదర్ మెంటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి అభినవ్ మదర్ నుంచి నేర్చుకున్నది 70% అక్కడే బాగా నేర్చుకున్నాడు. అండ్ థెరపీస్ వల్ల 30%. సో థెరపీస్ ఇప్పించడం కాదు, పర్ఫెక్ట్ టీచర్ అంటే ఆ థెరపీ కరెక్ట్గా వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళైతే మనకు రిజల్ట్ వస్తుంది. ఏదో ఊరికి కోర్స్ తీసుకొని సర్టిఫికేషన్ ఇచ్చిన థెరపీస్కి మనీ వేస్ట్, అన్ని వేస్ట్. సో ఆటిజం పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే సో ప్లే స్కూల్లో జాయిన్ చేయించవచ్చు, కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించడం చాలా బెస్ట్. అండ్ ఆటిజం అనేది 3 ఇయర్స్కే మనకు తెలిసిపోతుంది క్వాలిటీస్, సిమ్టమ్స్ అన్నీ. సో కాబట్టి అర్లీగా మనం తెలుసుకుంటే తొందరగా స్పీచ్ థెరపీ స్టార్ట్ చేస్తే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకున్నట్టు తొందరగా రికవరీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో లేట్గా రికగ్నైజేషన్ చేస్తే చాలా లేట్గా స్పీచ్ రావడము సో ప్రాబ్లం అవుతుందన్నమాట. సో కాబట్టి ఇప్పట్లోన మన సైడ్ అయితే మన ఇండియాలోన సో ఆటిజం అనేది 80% వరకు రీచ్ అయిపోయింది. సో స్కూల్స్ కూడా పెరిగిపోయి Come fast. Itu. Move. Abhina. Hands move. Hands move. Hands move. దా ఫాస్ట్గా ఇక్కడ చూడు. అప్పుడు జంప్ 1 2 వెరీ గుడ్ 1 2 1 1 2 1 2 1 very good 1 jump 2 very good 1 2 1 very good very good super very good boy. అక్కడ కాదు, ఇంకా సైడ్కి పెట్టాలి, అది పడిపోతుంది. అయినా కూడా లేట్ అయ్యి వస్తా అనుకుంటున్నాయి. ఎవరికన్నా కానీ ముందుగానే చూపించుకునేది మంచిది. అభినవ్ ఫస్ట్ 3 ఇయర్స్లోన గుర్తించేవాడా ఏమైనా? గుర్తించేవాడు. ఫ్యాన్ యాడ్ ఉందంటే, టీవీ యాడ్ ఉందంటే గుర్తించేవాడు. కూలర్ యాడ్ ఉందంటే గుర్తించేవాడు. డాన్స్ ఏమంటే డాన్స్ వేసేవాడు. అంటే మనం చెప్పే కమాండ్స్ అన్ని వాడు కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు. వింటుండే పోయి లిఫ్ట్ దగ్గర చెప్పులు వేసుకుని పిలుస్తుండే, అన్ని గట్టిగా వస్తుండే. ఓకే మాటలు కాదు, మామూలుగా వస్తుండే. దానికి వస్తాలే మాటలు అన్నీ గమనిస్తున్నారు. అంటే ఫస్ట్లో గమనించాడు, మధ్యలోన కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వలన బాబుకు కొంచెం డిప్రెషన్గా ఉండి వాడి మైండ్ చేంజ్ అయిందో లేదో మాకు తెలీదు. ఇంతవరకు దాని గురించి అయితే క్లారిటీగా లేదు మాకు. సో ప్రజెంట్ అయితే కీప్ ఆన్ థెరపీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో ఫస్ట్ 3 ఇయర్స్లో అయితే గుర్తుపట్టాడు కదమ్మా. ఇంతవరకు మాట్లాడలేదు, ఏమో ఉందని అనుకున్నాం అంతే. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒకసారి స్క్రీనింగ్ చేసి అభినవ్కి అప్పుడు ఆటిజం ఉంది, మైల్డ్లో ఉంది
అని చెప్పారు. సో మేము తెలుసుకునేసరికి 5.5 years క్రాస్ అయిపోయింది. ఇప్పుడు 6 years అండ్ రన్ అవుతూ ఉంది. భయం అవుతుంది, లేట్ అయిపోతే ఏమో అని భయం. సో మన ఫ్యామిలీలో అయితే ఎవరికి లేదు కదమ్మా. లేదు, నేనంటే ధీమాగా ఏం రాదులే అంటుంది. కానీ తప్పు, ఫ్యామిలీలో ఉంటేనే వస్తుంది అనుకోవడం తప్పు. అప్పుడు ఈ మధ్యన ఇంకనే ఉన్నాం. సో మరి మెడిసిన్ వాడడం వలన వచ్చిందా లేకపోతే మెడిసిన్ అస్సలు వాడలేదు. 7 సంవత్సరాలకు మెడిసిన్ వాడకూడదు అన్నారట. పిల్లలకి కాదు, పేరెంట్స్ ఏమన్నా మెడిసిన్ వాడుతున్నా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందా? అది క్లియర్గా తెలియదు, డాక్టర్లే చెప్పాల. కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా మెడిసిన్ వాడితే ఎట్లా అది ఏమో వాళ్ళు చెప్పాలి, మనకి తెలియదు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, సో నేను ఈ యాక్టివిటీస్ అన్నీ అప్లోడ్ చేశాను కదా వీడియోలోన. సో టోటల్గా 3 యాక్టివిటీస్ అప్లోడ్ చేశాను. ఒకటి స్కేటింగ్, ఒకటి రౌండ్ జంపింగ్స్ ఉంటుంది కదా, సో ఆ యాక్టివిటీ, అండ్ ఇంకొక యాక్టివిటీ అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ ఇంకా 3 యాక్టివిటీస్ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోస్ చూడండి, అండ్ మీ ఇంట్లో కూడా ఇలాంటి కిడ్స్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.